Hi viewers, welcome back to our channel All-in-One Film Updates. Review of the day, Final Destination Bloodline. మూవీ చూసిన తర్వాత చావు గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది భయ్య. అసలుకి చావు అంటే ఈ విధంగా ఉంటదా అనిపించింది. అసలుకి ఒక్కొక్క సీన్ చూస్తుంటే అసలుకి నాకైతే వణుకు పుట్టింది భయ్య థియేటర్ లో. ఒక మూవీ ఎలా ఉంది ఫర్దర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైకో డిస్లైకో ఇవ్వడం అయితే మర్చిపోదు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే భయ్య, ఒక కపుల్ అయితే ఉంటారు భయ్య, వాళ్ళైతే ఎలా ఫైనల్ డెస్టినేషన్ డెత్ నుంచి తప్పించుకున్నారు, అక్కడి నుంచి తప్పించుకున్న వాళ్ళంతా ఎలా మళ్ళీ చనిపోయారు, ఇంతకీ హీరోయిన్ ఆ డెత్ సైకిల్ ని ఆపిందా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. ఇంకా ఇంతకంటే ఏం చెప్పినా మూవీ స్పాయిలర్ అయిపోతుంది భయ్య. ఫస్ట్ హాఫ్ భయ్య, ఫస్ట్ హాఫ్ అసలుకి కేక 30 minutes ఉంటది, ఒక పీక్ లెవెల్ అంతే. క్లైమాక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ కొంచెం డిఫరెంట్ గా అయితే తీసాడు. సూపర్ అసలు క్లైమాక్స్. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా చెప్పబడలేదు. అంటే అన్ని సిరీస్ లో డెత్ సీక్వెన్స్ ఎలాగో ఈ సినిమాలో అంతకు మించిన డెత్ సీక్వెన్స్ ని ఒక భయంకరంగా పెట్టాడు. ప్రతి ఒక్క చావుని చూస్తున్నప్పుడు మనకి అబ్బా ఏంద్రా నాయన ఇంత ఘోరంగా ఉంది అనిపిస్తుంది. ఇంకా మూవీలో విజువల్స్ గానీ, ఆ స్టోరీ నెరేషన్ గానీ, ఒక్కొక్క షాట్ ని చూపిస్తా ఉంటాడు, టెన్షన్ పెంచుతాడట్టే. మూవీలో స్టోరీ నెరేషన్ గానీ, స్టోరీ టెల్లింగ్ గానీ చాలా బాగా ఇంటెన్సివ్ గా అయితే తీసుకెళ్లాడు ఫస్ట్ హాఫ్ లో. ఇంకా సెకండ్ హాఫ్ అంతా తప్పించుకునే దాని మీద ఉంటది కాబట్టి మూవీలో ఎక్కడ పీక్ లెవెల్ ని దాటలేదు మూవీ. ఇంకా ముఖ్యంగా ముసలాం ఉంటది భయ్య, అసలుకి నాకు ఆమె క్యారెక్టర్ చూసిన తర్వాత ఫీజులు అయితే ఎగిరిపోయినాయి. అంటే ఆమె క్యారెక్టర్ ఎలా ఉంటదంటే తన ఇంటి ముందు ప్రతి ఒక్క దాన్ని చావుతో డిజైన్ చేసుకుంటది. అసలు ఆ లేడీ మైండ్ సెట్ కి నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంటే ఒక చావు నుంచి తప్పించుకోవాలంటే ఫస్ట్ చావు మన ముందు ఉండాలా. అసలుకి డైరెక్టర్ అంత బాగా థింక్ చేసి ఎలా పెట్టాడు అనిపించింది. బట్ ఆ లేడీ ప్రతి ఒక్క దాన్ని ఆ డైరీలో రాసుకోవడం అనేది ఇంకా హైలైట్. ఇంకా ఫస్ట్ హాఫ్ లో ఒక పిల్లోడు ఉంటాడు భయ్య, వాడు తప్పించుకున్నాను అనుకుంటాడు, అంత లోపల పియానో వచ్చి వాడి మీద పడిపోద్ది. అబ్బా అసలు ఆ సీక్వెన్స్ చాలా ఘోరంగా అనిపించింది. ఒక పెద్ద ఘోరం నుంచి తప్పించుకున్న ప్రతి ఒక్కరి టైం లైన్ అనేది చావుతో ముడిపడడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా బాగా చూపించాడు. ఆ సైకిల్ ఆపేదానికి సొల్యూషన్ ఉంది కానీ, బట్ ఆ సొల్యూషన్ అనేది మీరు మూవీలో చూడండి మీకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు లేకపోతే ఒక జనరేషన్ అనేది ఉండేది కాదనమాట. ఆ జనరేషన్ ఉండడం వల్ల ఏం జరిగింది ఇంతకంటే నేనేం చెప్పలేను, ఎందుకంటే ఆ మెయిన్ పాయింట్ చెప్తే స్పాయిలర్ అయిపోతుంది కాబట్టి ఇంకా మీరు మూవీలో ఖచ్చితంగా చూసి తెలుసుకోండి. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవడు కొట్టాడో భయ్య, అసలు పీక్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. ఇంకా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ 3D లో లేదు భయ్య. 3D లో ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ గా ఉండేది. ఇంకోటి ఏంటంటే స్టోరీ లైన్, అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ మిగిలిన పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ పార్ట్స్ లాగే ఒక స్టోరీ లైన్ పాయింట్ అనమాట. ఆ ఒక్క పాయింట్ వల్లే మనం డిసప్పాయింట్ అవుతాం అనమాట. ఇంకా పర్ఫార్మెన్స్ విజయాన్ని మాట్లాడుకుంటే హీరోయిన్ భయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ గానీ, హీరోయిన్ గ్రాండ్ మా గానీ, వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ కి నేను 100% ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టరైజేషన్ కి ఎవ్రీ సీన్ లో వాళ్ళ యాక్టింగ్ చూసుకుంటే భయ్య అసలు ఎంత పీక్ లెవెల్ కి అయితే ఇంటెన్సివ్ గా నటించారంటే. ముఖ్యంగా ముసలాం గురించి మాట్లాడుకుంటే అసలు మీరు మూవీలో చూడండి, ఆమె క్యారెక్టరైజేషన్ ఖచ్చితంగా మీకు నచ్చేస్తుంది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకోవడం గానీ, ఇంకా డెత్ సైకిల్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎలా కాపాడాలనుకోవడం గానీ, అసలుకి దానికి అగైనెస్ట్ గా ఏమేమో చేస్తుంది. అసలు ఆ సీన్స్ చాలా ఇంటెన్సివ్ గా అయితే బాగా నటించింది తను. ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కజిన్స్ గానీ, వాళ్ళ పెద్దనాన్న గానీ, వాళ్ళ చిన్నాన్న గానీ, అండ్ వాళ్ళ అత్త, వీళ్ళందరి క్యారెక్టర్స్ చాలా బాగా అయితే ఉన్నాయి మూవీలో. మిగిలిన పార్ట్స్ గానీ ఈ 6th పార్ట్ కి కంపారిజన్ చూసుకుంటే 6th పార్ట్ లో ఉన్నాయి చాలా ఘోరంగా అయితే చూపించాడు. ఇంకా స్టోరీ లైన్ అనేది బేసిక్ లైన్ అదే ఉంటది కాబట్టి దాన్ని మనం ఇంకేం చేయలేము. కానీ డెత్ సైకిల్ ని మాత్రం చాలా కొత్తగా చూపించాడు ఈ మూవీలో. అంటే వాళ్ళ మధ్య ఉండే ట్రాజిక్ పాయింట్స్ తో ఒక కాయిన్ తో లింక్అప్ చేసి చాలా బాగా అయితే స్టోరీని రాసుకున్నాడు. ఒక కాయిన్ తో స్టార్ట్ అయ్యి ఒక కాయిన్ తోనే ఎండ్ అవ్వడం అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చాలా బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరు ఆ పాయింట్ కి ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఆడియన్స్ అయితే ఖచ్చితంగా మెస్మరైజ్ అవుతారు. మూవీ అయితే బాగుంది, బట్ 3D అయితే లేదు భయ్య. 3D అయితే నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంటే బాగుండే అనిపించింది. అండ్ మూవీని ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది భయ్య. మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. కాకపోతే కొన్ని సీన్స్ అయితే చాలా అయితే భయంకరంగా ఉంటాయి. ఫైనల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 8/10 అయితే ఇస్తున్నాను. ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి.